అప్పుడప్పుడు కొంచెం లేట్‌గా లేచామంటే ఇంట్లో పనులు అలాగా లేట్ అయిపోతుంటాయి. ఈరోజు శుక్రవారం ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. సో, జానికి స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా ముందు చేయాల్సినవి వెనక, వెనక చేయాల్సినవి ముందు అలా అయిందనమాట. సో, అప్పటికి టైం 10, 10:30 అయిపోయింది. ఆ టైంలో పూజ చేసుకోవాలనిపించదు. అందుకే ప్రశాంతంగా సాయంకాలం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయింది కదా! ఇంకా అలాగే టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అనుకోని ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు చాలా బాగా పూజలు జరుగుతాయి. లక్ష్మీదేవి అమ్మవారి గుడి దగ్గర, చాముండేశ్వరి అమ్మవారి గుడి దగ్గర. లాస్ట్ వీక్ ఏంటంటే నేను చాముండేశ్వరి టెంపుల్‌కైతే వెళ్ళాను. చాలా బాగా దర్శనం జరిగింది. ఈ ఆషాఢ మాసంలోన అస్సలు దర్శనం జరగడం చాలా కష్టము. చాలా క్రౌడ్ ఉంటుందనమాట. 8, 9 గంటల వరకు నిల్చొని కూడా వాళ్ళకి దర్శనం జరగకంట. సో, ఇంకా ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! టికెట్స్ తీసుకొని మరీ వెళ్ళేసొచ్చారు. అది కూడా సరిగ్గా అసలు దర్శనం అవ్వదనమాట. లాస్ట్ వీక్ నేను మైసూర్ చాముండేశ్వరి టెంపుల్‌కైతే వెళ్ళాను కదా! ఆ రోజు వెళ్ళడమే చాలా లక్ అసలు. ఆ రోజు ఎంత అందంగా అమ్మవారిని అంటే ఎక్కువగా లైట్‌గా పువ్వులు పెట్టినారు. నిజ రూపం ఎలా ఉంటుందో అలా చూపించారనమాట. అంటే ఆ రోజు ఏంటంటే ఎక్కువగా నగలు అనేది లైట్‌గా నగలు వేసి ఆకారం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందసలు. సో, ఇంకా నార్మల్ టైమ్‌లో వెళ్తే ఏంటంటే ఎక్కువగా పువ్వులతోని మొత్తం ఒక్క ఫేస్ మాత్రమే కనిపిస్తది. పువ్వులతోని ఎక్కువగా అలంకరణ చేస్తారు గానీ, లాస్ట్ వీక్ అలా కాదు. చేతులు సో, అవంతా బాగా అనిపించేది. నాకు చాలా బాగా అనిపించేది. సో, ఇంకా మేము ఉండే దగ్గరలోనే చాముండేశ్వరి టెంపుల్ ఉంది కదా! ఇక్కడేంటంటే ఈసారి మధుర మీనాక్షమ్మ అవతారంతోని చాలా అందంగా కనిపించారు. నాకు ఎప్పటినుంచో మధుర మీనాక్షమ్మ టెంపుల్‌కి వెళ్ళాలని ఉన్నది. అది ఎప్పుడు నాకు ఆ దేవుడు కరుణిస్తారో తెలీదు గానీ ఒక్కసారైనా వెళ్ళాలి. ఇంకా దర్శనాలైతే అయిపోయాయి కదా! ఇంటికొచ్చేసాము. వస్తూ వస్తూ కొన్ని తినడానికి కూడా తీసుకొనొచ్చి ఇంక వంట కూడా స్టార్ట్ చేయాలి. అంటే